శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇక ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు కావచ్చు, ఏదైనా శుభ విషయాలు కావచ్చు, ఏదైనా ముఖ్యమైన విషయాలు చెప్పాల్సినట్లయితే నేను ఈ ఛానల్లో చెప్తుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. చూడండి, చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానం లోపల సూర్యుడు, అదే రకంగా శని గోచరం జరుగుతుంది. చతుర్థ స్థానం రాశి నుంచి చతుర్థ స్థానంలో సూర్యుడు, అదే రకంగా శని సంబంధం ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా మంచి యోగం కాదా అంటే సరిగా చాలా బాగా మంచి యోగం. ఈ యోగం ఎవరికి చాలా బాగా పనిచేస్తుంది అంటే ఎవరైతే ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లోపల ఉన్నారో, కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ 1 మంత్ నుంచి అలా ఏదైనా అనుకున్న పని జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అండ్ రాబోయే రోజులు కూడా అలాగే అనుకూలంగానే ఉంది. రాబోయే రోజుల సమయం కూడా అనుకూలంగానే ఉంది. కేవలం ఇబ్బంది ఒక చోటు కనబడుతుంది. వృశ్చిక రాశి వారికి సంతాన జీవితం లోపల సరిగా టైం కనిపించట్లేదు. బికాజ్ ఎందుకంటే మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల అష్టమాధిపతి బుధుడు నీచ రాశిలో ఉన్నాడు. అష్టమాధిపతి బుధుడు నీచ రాశిలో ఉండడం వల్ల ఈ టైం మీకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముందు తెలుసుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇటు పక్షాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండోది, ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి సైన్ చేయండి. థర్డ్, రాబోయే రోజుల్లో కొత్త ఫ్రెండ్షిప్ మీ లైఫ్ లోపల అంటే కొత్త వ్యక్తితో పాటు పరిచయం కలగబోతుంది. కాబట్టి చూసుకొని చేయండి. మామూలుగా జీవితంలో ఫ్రెండ్స్ ఉండడం స్వాభావికం, నేను కాదనను. కానీ ఏదో అనుకొని ఏదో జరుగుతుంది, ఇబ్బంది అవుద్ది. మీరు ఏదో అనుకుంటారు, ఈ వ్యక్తి చాలా బాగున్నాడు, ఇక తొందరగా ఫ్రెండ్షిప్ చాలా లైఫ్ లో ఉపయోగం పడుతూ, అలా కాదు. చూడండి ఆ వ్యక్తి స్వభావం ఏంటి, ఆ వ్యక్తి పరివర్తన ఏ రకంగా ఉంది చూసుకొని ఫ్రెండ్షిప్ చేయండి. ఈ 3 విషయాల లోపల చాలా ఇంపార్టెంట్. అని ప్రత్యేకంగా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్న వారు ఎవరైనా కావచ్చు, వృశ్చిక రాశి వారు బీ కేర్ఫుల్. ప్రెజెంట్ షేర్ మార్కెట్ లోపల అంత గ్రోత్ అయితే మీకు కనిపించట్లేదు. బీ కేర్ఫుల్ గా ఉండండి. లేకపోతే ఎందుకు ఈ మాట చెప్తున్నా మరి అని తెలుసుకోండి. మీ ద్వాదశాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఓకే, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది ప్రెజెంట్ వృశ్చిక రాశి వారు. ఆ అష్టమాధిపతి బుధుడు కూడా పంచమ స్థానంలోనే ఉన్నాడు. ఈ 2 గ్రహాలు ఎవరితోనే రాహుతో ఉన్నాడు. ఇప్పుడు ఈ రాహు 2 భావాల బలం పెంచుతాడు. ద్వాదశ భావ బలం, అష్టమ భావ బలం పెంచుతుంటాడు. ఈ భావబలం పెరుగుద్ది. ప్రత్యేకంగా అవుతుంది అని తెలుసా, ఖర్చులు బీభత్సంగా ఉంటాయి, టెన్షన్ పెరుగుద్ది, నిద్ర సరిగ్గా అంటదు, ఏ ఆలోచించినా కూడా సరిగ్గా మన అంటే ఇంతకు ముందు నేను ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉండేవాడిని అస్సలు అర్థం అవ్వట్లేదు. అలాంటి కండిషన్ ప్రెజెంట్ నడుస్తుంది. ఇది ఇంకా ఎంత రోజులు ఉన్నాయి, ఇంకా ఇంతే ఇలాగే ఉంటుందో జీవితమే కనిపించవచ్చు, స్వాభావికం. ఎందుకంటే నా బ్రతుకు ఎప్పుడు ఇంతేనా అనడం చాలా మంది నాకు ఇంకా చెప్తుంటారు, ఆ కామెంట్ కూడా చేస్తుంటారు, మీరు కూడా చూసే ఉంటారు. కానీ నేనేమంటారో తెలుసా, నేను గ్రహాలు ఎప్పుడు ఇలా పరివర్తన అవ్వడం అది స్వాభావికం, దానిలో గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే గోచరం క్లైమేట్ లాంటిది, ఎండాకాలం వర్షాకాలం చలికాలంలో మారుతూనే ఉంటుంటాయి. కానీ మన జాతకంలో ఏ యోగం ఉంది మనకు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్. మన జాతకం కనుక సరిగ్గా లేకపోయినట్లయితే గోచరం లోపల ఎంత మంచి రాజయోగం ఉన్నా కూడా క్షణ సుఖం కోసం వెళ్ళిపోతుంటాయి. అంటే కేవలం వచ్చి ఆనందం హాయ్ చెప్పి వెళ్ళిపోతుంటాయి. మన దగ్గర ఉండవు, మన దగ్గర ఆగవు. ఒకవేళ మన జాతకం చాలా బాగుంది, ఒకవేళ మన జాతకంలో మంచి యోగం ఉంది, దశ సిరీస్ మంచి నడుస్తున్నట్లయితే గోచరం మిమ్మల్ని చాలా ఆదుకొని వెళ్తుంటాయి. అందుకే కొన్నిసార్లు నేను చెప్పిన రాశి ఫలాలు అంతా పని చేయవు. ఎందుకంటే జాతకం సరిగ్గా లేకపోయినట్లయితే, జాతకం లోపల గ్రహస్థితి సరిగ్గా లేకపోయినట్లయితే గోచరం లోపల కేవలం వచ్చి హాయ్ బాయ్ వరకే ఉంటాయి తప్ప మీ దగ్గర వచ్చేవి ఎక్కువ అంత ఫలించవు. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే డాక్యుమెంట్ పైన సైన్ చేయకండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఫ్రెండ్షిప్ లోపల బీ కేర్ఫుల్ గా మీరు ఉండండి. చతుర్థ స్థానం లోపల సూర్యుడు, అదే రకంగా శని ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్స్ లోపల ఎవరైతే పని చేస్తున్నారో, భూమి భవనం వాహనానికి సంబంధించిన లోపల ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్ పని చేస్తున్నారో వాళ్ళకు బాగుంటది. థర్డ్ పాయింట్ ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దెబ్బలు తగిలే అవకాశం ఉంది, చిన్న ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది.
చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. దాంతోపాటు మీకు ఒక మాట నేను చెప్పాలని అనుకుంటున్నా. ఇక్కడ గోచరం చూడండి, శాటర్న్ అదే రకంగా కుజుడు నవమ పంచమ యోగం కనబడుతుంది. వృశ్చిక రాశి వారు ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఇంజనీర్స్ ఉన్నట్లయితే, ఐటీ లోపల పని చేస్తున్నట్లయితే, సాఫ్ట్వేర్ లోపల పని చేస్తున్నారు, జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, అవుట్ ఆఫ్ కంట్రీ కోసం, ఎవరైతే విద్యార్థులు ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలని అనుకున్నట్లయితే, అలాంటి వారికి టైం బాగుంది. అంటే ఇండియా నుంచి బయటకి ఎవరైతే వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళకి బాగుంది. ఫారెన్ నుంచి ఎవరైతే ఇండియాకి రావాలని అనుకుంటారో వాళ్ళకు కూడా బాగుండబోతుంది. అని ప్రెజెంట్ ఒక మంచి గ్రహయోగం ఏదైనా ఉందా అంటే అది గురు మిమ్మల్ని కాపాడుతున్నాడు. పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా మీరు ఇంత స్తబ్దంగా మీరు ఉన్నారు, దాన్ని ఇంత భరించగలుగుతున్నారంటే అది గురువు అని అనుకోండి. గురువు మిమ్మల్ని కాపాడుతున్నాడు. పంచమాధిపతి అదే రకంగా ధనాధిపతి మిమ్మల్ని కాపాడుతున్నాడు. దేవుగురు బృహస్పతి 7వ స్థానంలో ఉండి మీ దగ్గర డబ్బు అయితే నిలబడట్లేదు, కానీ అవసరానికి డబ్బు వస్తుంది, పోతుంది, కానీ డబ్బు అస్సలు ఆగట్లేదు. రాబోయే రోజుల్లో ఒక సిరీస్ మొదలు పెట్టబోతున్నాను నేను యూట్యూబ్ లోపల, ఈ ఛానల్ లోపల. డబ్బు ఆగకపోతే చేయాల్సింది ఏంటి? కొందరు ఉంటుంటారు డబ్బులు వస్తే కానీ డబ్బులు అస్సలు ఆగవు. వాళ్ళు ఏం చేయాలి, అది కూడా సిరీస్ మొదలు పెడతా, మీరు చూడడానికి ప్రయత్నించండి అది ఎలా ఉంటుంది. కానీ గోచరంలో ఒక విషయం తెలుసుకోండి, రాశి నుంచి కనుక మీరు ఒకటి ఏకాదశ స్థానంలో కేతు ఉన్నాడు. స్పిరిచువల్ లోపల ఉండండి, బాగుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను గట్టిగా పట్టుకొని ఉండండి. దేవుడిని గట్టిగా పట్టుకొని ఉండండి. చాలా గట్టిగా పడుకొని ఉండండి. ఈ మధ్యలో జరిగింది ఏంటంటే, మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళ నుంచి మోసం చాలా జరిగింది మీకు. ప్రత్యేకంగా సామాజిక క్షేత్రాల లోపల కాస్త చిరాకు వచ్చేసింది మీకు. కొన్నిసార్లు ఏంటంటే పేరు సంపాదించడం చాలా బాగా అనిపిస్తుంటుంది, కానీ కొన్నిసార్లు అదే పేరు వల్ల చాలా బాధ కలుగుతుంటుంటుంది. ఎందుకంటే ప్రైవసీ అంతా మన దగ్గర మెయింటైన్ అవ్వదు. అంటే ప్రతి దానికి కాస్త మనం అడ్జస్ట్ అవుతూనే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కొన్ని చోట్ల ఉన్నట్లయితే కొన్ని చోట్ల నియమాలు మనం తప్పకుండా పాటించాలి. ఓకే, పర్వాలేదు. ఇక్కడ తెలుసుకోండి, అష్టమ స్థానంలో కుజుడు, చతుర్థంలో ఈ మోక్ష త్రికోణ స్థానంలో 3 గ్రహాలు ఉండడం వల్ల ఇది మీకు చాలా బాగుంటే, కోర్ట్ కేసు, పోలీస్ కేసు ముందు నుంచి ఏమైనా కనుక మీకు ఉన్నట్లయితే, కోర్ట్ కేసు మామూలుగా ఉంటుంటే స్వాభావికం, అదేం కాదు. ఒకవేళ మీకు ఉన్నట్లయితే దాని నుంచి ఏదైనా మీకు బయటపడే అవకాశం ఉందా అంటే, బయటపడే అవకాశం కాదు, సొల్యూషన్ అయితే మీకు కనబడుద్ది. ఆరోగ్యానికి సంబంధించిన తప్పకుండా మీరు జాగ్రత్తలు వహించాలి. ప్రత్యేకంగా బీపీ కనుక ఉన్నట్లయితే కంట్రోల్గా పెట్టుకోండి. షుగర్ ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా. ప్రెజెంట్ నాకు షుగర్ పట్ల మీకు చాలా ఎక్కువ ఇబ్బంది కనబడుతుంది. ద్వాదశాధిపతి పంచమ స్థానంలో వక్ర గతిలో రాహుతో పాటు ఉండడం వల్ల కాస్త షుగర్ లెవెల్ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. అతి లాలచత్వం, అతి లోభత్వం కనుక మీరు పెట్టుకున్నట్లయితే మోసపోయే అవకాశం ఎక్కువ కనబడుతుంది. దీని దెబ్బ మీ బుద్ధి పైన పడుద్ది, మనసు పైన పడదు, బుద్ధి పైన పడుద్ది. బుద్ధి పని చేయదు ఆ టైం లోపల. కాబట్టి చేస్తున్న పని పట్ల విశ్వాసం పెట్టుకొని పని చేయండి, మంచి అవుతుంది. బుధుడు పంచమ స్థానం ఉంటే మంచిగా చేస్తాడు. కేవలం ఏంటంటే స్మరణ శక్తి సరిగ్గా ఉండనివ్వడు. ఆన్ ది స్పాట్ లోపల సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, నేను కాదన్నాను,
కానీ పంచమ స్థానంలో బుధుడు నీచ రాశిలో శుక్రుడు రాహుతో ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే ప్రత్యేకంగా సరైన నిర్ణయాలు తీసుకొనివ్వడు. ఇప్పుడేం నడుస్తుంది ఇది చూసుకొని మన కంట్రోల్ ఏదుంటో అదే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ తర్వాత దీని పరిణామం ఏదైతే ఉందో ఈ షష్ఠగ్రహ కూటమి జరగబోతుంది పంచమ స్థానం లోపల. అప్పుడు దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఉంటుంటుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఇక్కడ బీ కేర్ఫుల్గా ఉండండి. తొందరపాటు ఇలాంటి విషయాలు చేయకండి. టైం బాగుందా బాగాలేదంటే కాస్త కష్టంగా ఉంది. మనసు లోపల భయం అయితే పెరిగింది, కాస్త బాడీ కూడా లూజ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. డైలీ సూర్య నమస్కారాలు చేయండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు 11 సార్లు చదవండి. మార్నింగ్ తొందరగా లేవండి. మీ కులదేవి ఆరాధన తప్పకుండా పెట్టుకోండి. 2 విషయాలు చాలా జాగ్రత్తగా వహించండి. ఒకటి, ఆలోచించేటప్పుడు మనం ఏది ఆలోచించుతున్నాం చూడండి. ఎందుకంటే థాట్స్ చాలా నెగటివ్ రాబోయే రోజులు రాబోతున్నాయి. బిజినెస్ మ్యాన్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే థాట్స్ చాలా బాగా వస్తాయి. నేనేం చెప్తున్నా వినండి. వృశ్చిక రాశి వారి బిజినెస్ మైండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే చాలా బాగా ఆలోచనలు వస్తాయి. మామూలుగా ఎవరైతే ఇంట్లో గృహిణులు ఉన్నారో, ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉండి అంటే కేవలం ఇంట్లో ఉంటారు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థాట్స్ నెగటివ్ వస్తాయి. భయంగా అనిపిస్తుంటే కాస్త అంటే వద్దనిపిస్తుంటది. పరిస్థితి ఆ రకంగా ఉండబోతుంది. పర్వాలేదు, 15th వరకు ఉండబోతుంది. దాని తర్వాత మళ్ళీ మీకు ఒక ఎనర్జీ వచ్చుద్ది. అనుకున్న పనులు అవుతాయి. ఈ టైంలో భూమి భవనం కొని అంటే ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళకి మంచి కనబడుతుంది. ఇల్లు కొనాల్సిన అవకాశం కూడా ఉంది. ఇల్లు కొనే యోగం కూడా ప్రెజెంట్ అయితే వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. టైం 15th వరకు కాస్త సరిగా, దాని తర్వాత మీకోసం బాగానే ఉంది. చూడండి, పరిహారాలు చెప్పడం జరిగింది, చేయండి, కంటిన్యూ పెట్టుకోండి. మీ కులదేవి ఆరాధన ప్రతిరోజు చేస్తుండండి. శివుడికి ఆరాధన కూడా ప్రతిరోజు చేస్తుండండి. ధైర్యం పెట్టుకొని అడుగు ముందుకేయండి. ప్రతిరోజు రాత్రి తొందరగా పనుకోండి, బాగుంటారు. కుదిరితే ప్రాణాయామం చేయండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః.